ब्रह्मा बाबा आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्राण प्यारे बाबा प्राणों को करके अर्पण संपूर्णता को पाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। 18 जनवरी 18 जनवरी 18 जनवरी आज ही के दिन। कहते हैं त्याग तप किसको सब करके वो सिखलाया। कहते ही नहीं थे बाबा सब करके भी दिखलाया। कहते हैं त्याग तप किसको सब करके वो सिखलाया। कहते ही नहीं थे बाबा सब करके भी दिखलाया। बन उदाहरण दिखलाए आज ही के दिन आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा ओ प्यारे ब्रह्मा बाबा ओ प्राण प्यारे बाबा ब्रह्म बाबा। सागर छलका तो स्नेह से भर गई अखियां। हम सबको पावन करके बह चली नयन से नदियां। प्यार का सागर छलका तो स्नेह से भर गई अखियां। हम सबको पावन करके बह चली नयन से नदियां। शिव सागर में समाए आज ही के दिन आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा ओ प्यारे ब्रह्मा बाबा ओ प्राण प्यारे बाबा ब्रह्मा बाबा। प्रत्यक्ष करने सब दे दी जिम्मेदारी। ले हाथों को हाथों में शक्तियां सौंप दी सारी। बच्चों को
प्रत्यक्ष करने सब दे दी जिम्मेदारी। ले हाथों को हाथों में शक्तियाँ सौंप दी सारी। आकारी रूप सजाए आज ही के दिन, आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्राण प्यारे बाबा, प्राणों को करके अर्पण संपूर्णता को पाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्म बाबा, ओ प्यारे ब्रह्म बाबा, ओ प्राण प्यारे बाबा ब्रह्म बाबा। ओ प्यारे ब्रह्म बाबा, ओ प्यारे ब्रह्म बाबा, ओ प्राण प्यारे बाबा ब्रह्म बाबा। ఓం శాంతి. బ్రహ్మా బాబా భక్తి మార్గంలో నారాయణుడి భక్తుడిగా ఉండేవారు. బ్రహ్మా బాబాకి చతుర్భుజ విష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగినప్పుడు తతత్వం అనే శబ్దం వినిపిస్తుంది. అయితే ఎప్పుడైతే శ్రీ బాబా బ్రహ్మా బాబాలో ప్రవేశం చేసి ఈ సత్య జ్ఞానాన్ని తెలియచేశారో అప్పుడు బ్రహ్మా బాబాకి నష వచ్చింది. నేనే నారాయణుడిగా అవుతాను. బాబా ప్రతి సంకల్పంలోనూ ప్రతి కర్మల్లోనూ నారాయణి నషాను కలిగి ఉండేవారు. ఈ నారాయణి నషాతో బ్రహ్మా బాబా యొక్క పురుషార్థం తీవ్రమయ్యింది. కనుక మనం కూడా బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా తయారు కావటానికి మన ఆది దేవతా స్వరూపం యొక్క నషాల్లో ఉందాము. ఈరోజు మనము ఆది దేవతా స్వరూపాన్ని అభ్యాసం చేద్దాము. 5000 సంవత్సరాల ముందు ఈరోజు ఈ దేవతా స్వరూపాన్ని అనుభవం చేద్దాము. 5000 సంవత్సరాల ముందు నేనే ఈ దేవతా స్వరూపంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో నేనే ఈ పాత్రను అభినయించాలి. నేనే ఒకప్పుడు దేవతగా ఉన్నాను, మళ్ళీ నేనే దేవతనవుతానని సంకల్ప స్వప్న మాత్రంలో కూడా నేను ఊహించలేదు. మధురమైన శ్రీ బాబా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నన్ను మళ్ళీ 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వీకారిగా, మర్యాద పురుషోత్తములుగా, అహింసా పరమోధర్ములుగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా, మీరు
మర్యాద పురుషోత్తములుగా మరియు డబల్ అహింసకులుగా అయ్యే శిక్షణను ఇస్తున్నారు. కేవలం శిక్షణను మాత్రమే కాకుండా శక్తి కూడా ఇస్తున్నారు బాబా. బాబా, మీరు అడుగు అడుగులో నాకు ఎంతటి సహయోగాన్నిస్తూ ఉన్నారు. మీరు చేసే ఈ మేలు నేను ఎన్నటికీ మరచిపోలేను బాబా. గవ్వ సమానమైన ఆత్మను వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. ఇదేం తక్కువైన విషయమేమీ కాదు. ఈరోజు నేను మనస్సు బుద్ధి యొక్క బలం ద్వారా నా దైవీ స్వరూపాన్ని నేను సాక్షాత్కారం చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆ దైవీ ప్రపంచం యొక్క దృశ్యాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. ప్రపంచంలోని వారందరూ ఈ సత్యయుగానికి స్వర్గము, ప్యారడైజ్, బహిస్త్, వైకుంఠము, అల్లాకి బగీచా ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఈ స్వర్గధామాన్ని వివరించారు. ఈ స్వర్గ ప్రపంచం అన్ని రకాల నుండి పరిపూర్ణంగా ఉన్నది. ఇక్కడ ప్రకృతి యొక్క పంచతత్వాలు సతోప్రధానంగా ఉన్నాయి. ప్రతి ప్రాణి, జీవ జంతువులు అన్నీ సంపూర్ణ పావనంగా ఉన్నాయి. మనుష్యాత్మలందరూ సతోగుణి సంపన్నంగా ఉన్నారు. జ్ఞానము, శక్తులు, శాంతి, ప్రేమ, ఆనందము, సుఖము, పవిత్రత అన్నింటితో సంపన్నంగా ఉన్నారు. మళ్ళీ 2 యుగాల తరువాత మాయా రావణుడి ప్రవేశంతో ఆత్మ మలినమయ్యింది.
వికారంతో పూర్తిగా మలినమై నల్లగా తారయ్యింది. అలాంటి ఆత్మలకి జ్ఞానసాగరుడు శ్రీ బాబా సత్యమైన జ్ఞాన స్నానం చేయించి మళ్ళీ పావనంగా సుందరంగా తయారు చేస్తున్నారు. ఈ సమయము పూర్తి ప్రపంచంలో నేను చాలా చాలా భాగ్యశాలి ఆత్మను. స్వయం భగవంతుడే వచ్చి దివ్య గుణాల మాలని ధరింపచేస్తున్నారు. సంపూర్ణ పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్నిచ్చి శ్రేష్ఠ స్థితి యొక్క సింహాసనం పైన కూర్చోపెడుతున్నారు. స్వరాజ్య అధికారిగా తయారు చేస్తున్నారు. ఈ సమయము నేను శ్రీ బాబా స్మృతిలో ప్రకృతి యొక్క తమోగుణి రూపాన్ని పరివర్తన చేసి సతో ప్రధానంగా తయారు చేస్తున్నాను. మళ్ళీ సత్యయుగంలో ఈ ప్రకృతి యొక్క పంచతత్వాలు సుఖ సాధనంగా అవుతాయి. మాయా మరియు ప్రకృతి రెండు కూడా దాసీగా అవుతుంది. పంచతత్వాలతో తయారైన చాలా సుందరమైన మనోహరమైన శరీరం లభిస్తుంది. అక్కడ దేవతలందరూ చాలా సుందరంగా ఉంటారు. ఈరోజు దేవీ దేవతల చిత్రాలని చూసేటప్పుడు నా చిత్రమే అని మనస్సు ఆనందంతో పరవశించిపోతున్నది. నేనిప్పుడిలా తయారవుతున్నానని, నా ఏం ఆబ్జెక్ట్ ఇదే అని నాలో నారాయణి నశ పెరుగుతున్నది. మనస్సు ఆనందంలో నాట్యం చేస్తున్నది. ఇదే నా లక్ష్యం అయ్యింది. నేనిప్పుడిలా తయారు కావాలి. నా ఈ స్వరూపాన్ని నేను ఎదురుగా తీసుకొని వస్తున్నాను. మనస్సు బుద్ధి రూపీ నేత్రాల ద్వారా నా స్వరూపాన్ని నేను తిలకిస్తూ ఉన్నాను. నా ఈ వర్తమాన స్థితికి భవిష్య స్వరూపానికి పోల్చుకొని
చాలా సూక్ష్మమైన రూపంలో స్వయానికి స్వయం నేను చెక్ చేసుకుంటున్నాను. నేను ఎంతవరకు ఇలా దేవతగా తయారయ్యాను? నా స్వభావము, నా సంస్కారము ఎంతవరకు దేవతగా ఉన్నది? స్వయానికి స్వయం ప్రశ్నించుకుంటున్నాను. నా కళ్ళలో వారిలాంటి ఆత్మీయత ఉందా? ముఖం పైన ఆ దివ్యత, పెదవుల పైన చిరునవ్వు నిరంతరం నాలో ఉన్నాయా? దేవతల సమానంగా మధురమైన స్వభావాన్ని కలిగి ఉన్నానా? సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలేవీ చలించడం లేదు కదా? మనస, వాచ, కర్మన వారి సమానమైన పవిత్రత నాలో వచ్చిందా? అని నాకు నేను చాలా లోతుగా వెళ్ళి పరిశీలన చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వారి రాజ్యంలోనికి వెళ్ళాలి. వారి అంగ సాంగత్యంలో ఉంటూ పాత్రను అభినయం చేయాలి. కనుక వారి సమానంగా తయారు కానే కావాలి. పవిత్రంగా తయారైనటువంటి వారే ఆ పవిత్ర ప్రపంచంలోనికి వెళ్తారని, ఆ పవిత్ర ప్రపంచాన్ని చూస్తారని, ఆ సుఖాన్ని అనుభవం చేస్తారని ఈ నగ్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇలాంటి గొప్ప స్వర్గ ప్రపంచంలోనికి వెళ్ళటానికి ఇక్కడ అల్పకాలిక క్షణభంగురమైన సుఖాలని త్యాగం చేస్తున్నాను. ఈ కలియుగి ప్రపంచం యొక్క లోక మర్యాదలను విడిచిపెడుతున్నాను. తినేది, తాగేది అన్నీ కూడా బాబా శ్రీమతం అనుసారంగానే నడుచుకుంటున్నాను. ఎందుకంటే 21 జన్మల కోసము పూర్తి 2500 సంవత్సరాలకి లెక్కలేనంతటి ఖజానా నేను పొందుకోవాలి. బేహద్ సుఖము,
శాంతి, ఆనందం యొక్క అవినాశి వారసత్వాన్ని నేను తీసుకోవాలి. బాబా ఇచ్చేటటువంటి ఈ అవినాశి వారసత్వం ముందర ఈ అల్పకాలికమైనది ఏ మాత్రము కాదు. ఆ స్వర్గ ప్రపంచంలోని ఒక్కొక్క దృశ్యాన్ని ఈరోజు నేను అనుభవం చేస్తున్నాను. సత్యుగి ప్రపంచంలో పంచతత్వాలు సతో ప్రధానంగా ఉంటాయి. స్వర్గ ప్రపంచంలో నలువైపులా వైభవాల యొక్క గనులు నింపుగా ఉంటాయి. ప్రతి వైభవము తన సుఖాన్ని ఇవ్వటం కోసము నిరంతరము ఎవర్ రెడీగా ఉంటుంది. సర్వ ప్రాప్తి సంపన్నంగా ఉంటారు. అన్ని సుఖ సాధనాలు తనని సేవలో ఉపయోగించమని మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అక్కడ మనకి ఏ ప్రాప్తి యొక్క కోరిక ఉండదు. ఆ స్వర్గ ప్రపంచంలో నేను నిరోగి కాంచనకాయ శరీరంతో చాలా సుందరంగా దివ్యంగా ఉన్నాను. బంగారు వజ్ర వైడూర్యాల మహలులో సుఖశాంతుల సంపన్నంగా ఉన్నాను. శ్రీకృష్ణుడి జతలో ఆటపాటలాడుతూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో నిరంతరము ఆనందం యొక్క వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. ఇక్కడ పక్షులు కూడా భిన్న భిన్న రకాలైన ధ్వనులతో నన్ను ఆనందింపచేస్తున్నాయి. ఇక్కడ పండ్లు, పుష్పాలు చాలా సతోప్రధానంగా ఉన్నాయి. పాలు, నెయ్యి నదులలాగా ప్రవహిస్తూ ఉన్నాయి.
నేను పుష్పక విమానంలో విహరిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సంగమ యుగంలో స్వయం పరమాత్ముడు అలాంటి సుందరమైన సుఖవంతమైన స్వర్గధామాన్ని స్థాపిస్తున్నారు. నేను సంపూర్ణ రీతిలో ఈ స్వర్గధామానికి వెళ్ళేటటువంటి అర్హతను పొందుకుంటున్నాను. నా బాబా నన్ను సంపూర్ణ పావనంగా తయారు చేస్తున్నారు. నేను నిరంతరము ఈ నారాయణి నశ, దేవతా నశలో ఉంటూ నా ప్రతి సంకల్పాన్ని, మాటని, కర్మని, స్వభావ సంస్కారాలని అన్నింటినీ కూడా నేనిప్పుడు దేవతలాగా పరివర్తన చేసుకుంటున్నాను. నా బాబా నుండి నేను సంపూర్ణ దైవిక గుణాలను ధారణ చేసుకుంటున్నాను. నేనే ఒకప్పుడు ఇలా దేవతగా ఉన్నాను. నేనే ఇప్పుడు మళ్ళీ అలా తారవుతానని నా పైన నాకు సంపూర్ణమైన విశ్వాసం, నిశ్చయం నాకుంది. అచ్చా, ఓం శాంతి.
यही मन में बाबा है हरदम हमारे, तेरी याद दिल से नहीं दूर जाए, नहीं दूर जाए। मिले शक्तियाँ सिद्धियाँ सब खजाने,
ఈరోజు బాబుదాదా విశేషంగా 29/12/20లో సాకార మురళిలో బాబా ఏం చెప్తారంటే, పిల్లలారా మీరు ఎల్లప్పుడూ కూడా ఆత్మాభిమానిగా ఉండాలి, అంతేకాకుండా బాబాయే నాకు చదివిస్తున్నారు అనేసి ఎప్పుడు కూడా గుర్తింపు చేసుకోండి. ఎందుకంటే నిశ్చయ బుద్ధిగా ఉండేటటువంటి పిల్లలే విజయమాలలో లేక వైజయంతి మాలలో లేక విజయమూర్తులుగా అవుతారు. అందుచేతన ఎప్పుడు కూడా బాబా యొక్క పిల్లలు అయిన తర్వాత మహారథులు కావాలి, కానీ ఏదో ఒక విషయంలో సంశయంలో రావద్దు. ఎప్పుడైతే సంశయంలో వచ్చేస్తారో అప్పుడేమవుతుంది, మాయ కూడా బాగా పట్టేసుకుంటుంది. అందుచేతన రోజంతా కూడా ఎన్నిసార్లు నేను ఆత్మాభిమానిగా ఉంటున్నాననేసి ప్రాక్టీస్ చేసుకోండి అని బాబా ఈరోజు విశేషంగా తెలిపిస్తున్నారు. అంచేతన బాబా యొక్క మహావాక్యాలు చాలా మంచిగా ఉంటాయి. అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే ఎంతో మనసుకి బాగా ఖుషి ఉంటుంది కదా. అంచేతన ఈ మహావాక్యాలు బాబా నా కోసమే చెప్తున్నారని గుర్తు చేసుకుంటాము. బాబా నా కోసమే అలంకారం చేస్తున్నారు జ్ఞానరత్నాల నుండి అనేసి ఆ విధంగా మనము ఒక్కొక్క రత్నాల్ని కూడా స్వీకారం చేస్తాము. मीठे बच्चे, संगम पर तुम ब्राह्मण संप्रदाय बने हो, तुम्हें अब मृत्युलोक के मनुष्य से अमरलोक का देवता बनना है. మధురమైన పిల్లలారా, సంగమ యుగంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయస్తులు. మీరిప్పుడు మృత్యులోకం యొక్క మనుషుల నుండి అమరలోకం యొక్క దేవతలుగా కావాలి. సరేనా? మనమంతా ఎక్కడున్నామో ఇప్పుడు మృత్యులోకంలో ఉన్నాం, అయితే అమరలోకానికి వెళ్ళాలి, మరి దేవతలుగా తయారు కావాలి. ప్రశ్న బాబా అడుగుతారు, तुम बच्चे इस नॉलेज को समझने के कारण बेहद का సన్యాస్ करते हो. ఏ ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నారు కనుక అనంతమైన సన్యాసులు అవుతారంటారు బాబా. బాబా దానికి ఆన్సర్ ఏం చెప్తారంటే, तुम्हें ड्रामा की यथार्थ नॉलेज है, तुम जानते हो ड्रामा न सारा विश्व सारे मृत्युलोक को भस्मीभूत होना है. యథార్థంగా జ్ఞానము ఉన్నది డ్రామాది. డ్రామానుసారంగా ఈ పూర్తి ప్రపంచమే మృత్యులోకము ఏమవుతుంది, భస్మీభూతం అవుతుంది. अभी यह दुनिया वर्त नाट अपेनी बन गई है, हमें वर्त पौन बनना है. इसमें जो कुछ होता है वह फिर हूबहू कल्प के बाद रिपीट होगा. ఈ ప్రపంచము దేనికి కూడా ఉపయోగం లేదు, అయితే మళ్ళా ఉపయోగం పడుతుంది. ఇందులో ఏ విషయాలు ఉన్నాయో అది కల్పమందు ఎలా జరిగిందో అలాగే అది రిపీట్ అవుతుంది. అందుచేతన तुमने इस सारी दुनिया से बेहद का సన్యాస్ किया है. పూర్తి ప్రపంచం యొక్క సన్యాసత్వం తీసుకున్నారు. పాట ఆనే వాలే కల్కి తక్దీర్. రేపు ఏ ప్రపంచం వస్తుంది, సత్యుగం. అలాంటి ప్రపంచంలో మీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. ఓం శాంతి. పిల్లలు ఈ పాట యొక్క లైను విన్నారు. ఏ ప్రపంచం వస్తుంది, అమరలోకం. ఇది మృత్యులోకం. అమరలోకము తర్వాత మృత్యులోకం. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు బాబా సంగమ యుగంలో చదివిస్తూ ఉన్నారు. ఎవరికి చదివిస్తారు బాబా? ఆత్మలకే చదివిస్తారు. అందుకోసమే బాబా పిల్లలకి ఏమంటారు, పిల్లలారా ఆత్మ అభిమానిగా కూర్చోండి అంటారు. ఇది నిశ్చయం ఉండాలి కదా. అనంతమైన తండ్రి నాకు చదివిస్తున్నారు. మన యొక్క ఏం ఆబ్జెక్ట్ కూడా ఉన్నది, లక్ష్మీ నారాయణ లేదా మృత్యులోకం యొక్క మానవు నుండి దేవలోకంలో అంటే అమరలోకంలో బాబా చెప్తారు మీరు దేవతలుగా ఉంటారు. ఇలాంటి ఒక చదువు ఎప్పుడు వినలేదు. మరియు అంతేకాకుండా ఎప్పుడు కూడా ఈ చెవితో వినలేదు, మరి ఎవరు కూడా ఇలా చూపించలేరు. ఏమని, పిల్లలారా ఆత్మాభిమానిగా కూర్చోండి అని ఎప్పుడైనా విన్నారా, లేక ఏమైనా చెప్పారా?
यह నిశ్చయ करो कि बेहद का बाप बच्चों हमको पढ़ाते हैं. ఫస్ట్ బాబా ఏమంటారు, నిశ్చయ బుద్ధిగా ఉండండి, అనంతమైన తండ్రి నాకు చదివిస్తారు. నిశ్చయం ఉంది కదా అందరికీ కూడా. ఇది ఫస్ట్ బాబా చాలా విశేషమైన విషయాలు చెప్తూనే ఉంటారు. ఎవరు చదివిస్తున్నారు? ఏ తండ్రి చదివిస్తారు? అనంతమైన తండ్రి, నిరాకార తండ్రి చదివిస్తూ ఉన్నారు. अभी तुम समझते हो हम पुरुषोत्तम संगम पर है. अभी तुम ब्राह्मण संप्रदाय बने हो, फिर तुमको देवता बनना है. బ్రాహ్మణ సంప్రదాయాలు అయినారు, మళ్ళా దేవతా సంప్రదాయస్తులుగా అవ్వాలి. పహలే అయితే అంతకుముందు శూద్ర సంప్రదాయస్తులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బాబా వచ్చి రాత బుద్ధిని ఏం చేస్తున్నారు, రత్నాల బుద్ధిగా చేస్తూ ఉన్నారు. మొట్టమొదట మీరు సతో ప్రధాన రత్నాల బుద్ధిగా ఉండేటటువంటి వారు. ఇప్పుడు మళ్ళా అవ్వాలనా వద్దా చెప్పండి? ఉండేవాళ్ళమే కదా, మళ్ళా అవ్వాలి. అయితే అవ్వడానికి కోసం బాబా ఏం చెప్తారు, రెండు విషయాలు ముఖ్యంగా చెప్తున్నారు. ఒకటి ఆత్మాభిమానిగా కండి, రెండోది ఏమి, బాబాయే నాకు చదివిస్తున్నారు. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు తప్పకుండా మన బుద్ధి ఏమవుతుంది, రత్నాలుగా తయారవుతుంది. ऐसे नहीं कहना चाहिए सत्य में मालिक थे, సత్య में విశ్వ के मालिक थे. ఇప్పుడు బాబా కరెక్షన్స్ ఇస్తారు. ఎప్పుడు ఇలా అనద్దు. ఏమని? సత్యుగంలో యజమానులుగా ఉండేవాళ్ళం అనేసి అనద్దు. కానీ మొట్టమొదట సతో ప్రధానం, ఆ సత్యుగంలో విశ్వానికి మాలికలుగా ఉండేవాళ్ళము. మళ్ళా 84 జన్మలు తీసుకొని మెట్లు అలా దిగి వచ్చేస్తూ సతో ప్రధానం నుండి సతో, తర్వాత రజో, తమను వచ్చేసినాము. మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేటటువంటి వాడు ఎలా ఉంటుంది అక్కడ, పారస్ బుద్ధి అంటే రత్నాల బుద్ధిగా ఉండేది. మళ్ళా ఆత్మలో ఇప్పుడు ఏమైపోయిందంటే త్రిప్పు పడిపోయింది. మనుషులకి ఇదేం తెలుసు, పాపం మనుషులకి ఇవన్నీ కూడా ఏమీ తెలియదు. బాబా ఏమంటారంటే, ఇప్పుడు మీరు కూడా అప్పుడు తెలియదు కదా, మీకు కూడా అప్పుడు తెలియదు కదా అంటారు బాబా. ఎంత అవిశ్వాసం ఉండింది అంటారు. ఉండిందా లేదా? అప్పుడు మనకేం తెలుసు, ఏమి కూడా తెలియదు. బాబా వచ్చిన తర్వాత ఇవన్నీ అర్థం అవుతుంది. అయితే శివ జాన్నికి కిసికి పూజ కన్నా వా యాద్ కన్నా इसको బ్లైండ్ ఫెయిత్ కహా జాతా హై. ఏమి కూడా అర్థం లేకుండా, ఎవరి కోసం కూడా తెలుసుకోకుండా పూజ చేయటము, దీన్ని బ్లైండ్ ఫెయిత్ అని బాబా చెప్తారు. और अपने श्रेष्ठ कर्म को भी भूल जाने से वह कर्म భ్రష్ట్ ధర్మ భ్రష్ట్ బన్ జాతా. ఇంకొక విషయం బాబా చెప్తారు ఇంపార్టెంట్. ఏమంటే స్వయం తన యొక్క శ్రేష్ఠ కర్మలు, ధర్మ ఇవన్నీ కూడా పోతాం. కాబట్టి అప్పుడు మనం చేసే కర్మలంతా కూడా ఏమవుతుందంటే ధర్మ భ్రష్టము, కర్మ భ్రష్టులు అయిపోతాం అంటారు బాబా. భారతవాసులు ఈ సమయంలో దైవీ ధర్మ భ్రష్టలుగా అయిపోయినారు. బాబా తెలిపిస్తారు, వాస్తవంలో మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్న పిల్లలు. वही देवता है, अब अपवित्र बनते हैं तब देवी देवता कह नहीं सकते. ప్రవృత్తి మార్గంలో ఉండేటటువంటి దేవతలు వాళ్ళే అపవిత్రం అయిపోతే దేవీ దేవత అని చెప్పలేము. इसलिए नाम बदल हिंदू धर्म रख देते हैं. यह भी होता है ड्रामा प्लान अनुसार. ఎప్పుడైతే ధర్మ భ్రష్టులు కర్మ భ్రష్టులు అయిపోతారో అప్పుడు ఏమంటారు, హిందూ ధర్మం అని పేరు పెట్టుకుంటారు. ఇది డ్రామా అనుసారంగా జరుగుతుంది. सभी एक बाप को ही पुकारते हैं, हे पतित पावन आओ. वो एक ही गॉड फादर है जो जनन मरण रहित है. భగవంతుడిని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. వారు ఒక్కరే ఒకరు. ఎవరు? బాబా ఒక్కరే మాత్రమే జనన మరణ రహితుడు. ऐसे नहीं कि नाम रूप से न्यारी कोई चीज है. आत्मा का व परमात्मा का रूप बहुत सूक्ष्म है जिसको स्टार व बिंदु कहते हैं. అలా అనేసి భగవంతుడికి నామరూపం లేదనేసి కాదు, కానీ ఆత్మ లేక పరమాత్మ యొక్క రూపము చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది. దాన్ని స్టార్ అని లేక బిందు అనేసి చెప్తారు. శివుడి యొక్క పూజ చేస్తారు, కానీ శివుడు శరీరం ఉందా? లేదు. ఇప్పుడు ఆత్మ బిందు పూజ పోనాసకి ఆత్మ బిందుకి ఎలా పూజ చేస్తారు? అందుకోసమే శివుడిని ఏం చేస్తారు, ఆ బిందుని ఏం చేస్తారు, పెద్దగా తయారు చేస్తారు పూజ చేయడానికి కోసం. समझते शिव की पूजा करते हैं, परंतु उनका रूप क्या है वह नहीं जानते.
ये सब बातें बाप इस समय ये आकर समझाते हैं. అయితే భగవంతుడి యొక్క రూపం ఏంటి అనేసి తెలుసుకోలేకపోతారు. ఇవన్నీ విషయాలు బాబా ఈ సమయంలో వచ్చి తెలిపిస్తున్నారు. బాబా ఏమంటారంటే, పిల్లలారా, మీ జన్మ కోసం కూడా మీకు తెలియదు. 84 యోనిలో వస్తామనేసి మీరు అలా ఒట్టొట్టినే అనుకోన్నారు. ఇప్పుడు పిల్లలకి బాబా ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా పిల్లలు బ్రాహ్మణులు, మళ్ళీ ఏమవ్వాలి? దేవతలు కావాలి. కలియుగంలో మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు? శూద్రులుగా ఉన్నారు. మీరు బ్రాహ్మణులు. మీకు ఒక ఏం ఆబ్జెక్ట్ ఉంది? మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఇది మృత్యులోకం, అంటే పతిత ప్రపంచం. నై దునియా వహతి జహా యహ దేవీ దేవతయే రాజ్య కర్తే. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఏకీ ఇంకా రాజ్తా ये सारे विश्व के मालिक थे, अभी तो तमो प्रधान है. బాబా కథ చెప్తారు, వాళ్ళే దేవతలు, మళ్ళా విశ్వానికే మాలికలుగా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయారు? తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నారు. అనేక ధర్మాలు అయిపోయాయి. ये देवी देवता धर्म प्रालोप हो गया है. देवी देवताओं का राज्य कब था, कितना समय चला, यह वर्ल्ड की हिस्ट्री जागर पे कोई नहीं जानते. దేవతల యొక్క రాజ్యం ఎంత సమయమో, ఎక్కడ, ఎప్పుడు ఉండేది, ఇది ఎవరికి కూడా తెలియదు. హిస్టరీ జాగ్రత్త ఎవరికి అర్థం అవ్వదు. బాబాయే వచ్చి మీ పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. यह गॉड फादरली वर्ल्ड यूनिवर्सिटी जिसकी एम ऑब्जेक्ट है अमर लोक का देवता बनाना. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అయింది. ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ ఏంటంటే దేవతలుగా తయారు చేయడము. దీన్ని అమర్ లోకం అనేసి చెప్తారు. तुम इस नॉलेज से देवता बन काल पर जीत पाते हो. ఇంకొక విషయం బాబా చెప్తారు, ఎప్పుడైతే మీరు దేవతలు అయిపోతారో అప్పుడు మృత్యు మీద విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అక్కడ అంటే సత్యంలో ఎప్పుడు కూడా మృత్యు మిమ్మల్ని తినదు. మరి ఇంకేం పదం ఉండదు అక్కడ? సత్యంలో మరణము అనే పదము కూడా అక్కడ ఉండదు. ఇప్పుడు మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. డ్రామా ప్రాణానుసారంగా भारतवासी भी 5 वर्ष या 10 वर्ष का प्लान बनाते रहते, समझते हैं हम राम राज्य स्थापन कर रहे हैं. భారతవాసులు 5 లేక 10 సంవత్సరాల వరకు ఏదైనా కొన్ని యోజనాలు చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు? మేము రామరాజ్యమే స్థాపన చేస్తామనేసి అనుకుంటారు. అనంతమైన తండ్రి యొక్క ప్లాన్ ఏంటి అంటే రామరాజ్యాన్ని స్థాపన చేయడం. वह तो सब मनुष्य तो रामराज स्थापन ना कर सके. మనుషులు ఎవరైనా రామరాజ్యాన్ని స్థాపన చేయగలుగుతారా? రామరాజ్యం అంటే ఏంటి? సత్యుగానికి చెప్తారు. ఈ విషయాలు ఎవరికి కూడా తెలియదు. మనుషులేమో ఎంత భక్తి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అనేక విధమైన లౌకికమైన యాత్రలవన్నీ చేస్తూ ఉంటారు. పగులు అనగా సత్యుగ త్రేతాయుగము. అక్కడ देवतल యొక్క రాజ్యం ఉండింది. फिर रात में भक्ति शुरू होता है, सत्य में भक्ति नहीं होती है. మళ్ళా రాత్రి ప్రారంభమవుతుంది. అంటే ఏంటి? కలియుగం. అయితే అక్కడ భక్తి ప్రారంభమైపోతుంది ద్వాపరయుగం నుండి. సత్యుగంలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఇవన్నీ కూడా బాబా వినిపిస్తున్నారు. వైరాగ్యంలో కూడా 2 రకాలైనటువంటి వైరాగ్యం ఉంది. ఒకటి హఠయోగము, నివృత్తి మార్గంలో ఉండేటటువంటి వారిది. వాళ్ళు ఏం చేస్తారంటే హఠయోగిలు ఇల్లు వాకులు అంతా వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతారు? అడవికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చేసే మీది ఏ వైరాగ్యం అంటారు బాబా? మన పిల్లలది ఏ వైరాగ్యము? అనంతమైన వైరాగ్యము, పూర్తి మృత్యులోకం యొక్క వైరాగ్యం ఇది. బాబా ఏం చెప్తారంటే పిల్లలు ఈ పూర్తి ప్రపంచమే ఇప్పుడు ఏమవుతుంది? భస్మీభూతం అయిపోతుంది, అంటే కాలిపోతుంది. అంతకుముందు మనం ఏం చేసుకోవాలి? గుర్తుంది కదా, ఏం చేసుకోవాలనేసి పురుషార్థం బాగా చేసుకోవాలి. ड्रामा को बहुत अच्छी रीति समझना है. जो मिसाल टिक टिक होती रहती है, जो कुछ होता है फिर कल 5 वर्ष बाद హూబహు రిపీట్ అవుతాయి. డ్రామాని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది టిక్ టిక్ అనేసి పెయిన్ లాగా తిరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇది 5000 సంవత్సరాలది మళ్ళా రిపీట్ అవుతూనే ఉంటుంది.
ఇది బాగా అర్థం చేసుకోవాలి. అనంతమైన సన్యాసం కూడా చేసుకోవాలి. సరేనా? లౌకిక ప్రపంచంలో ఉండాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఉండాలి. బాబా చెప్తారు ఇవన్నీ ఉంటూ కూడా అనంతమైన వైరాగ్యమూర్తిగా ఉండాలి. समझो कोई विलायत जाते हैं, कहेंगे वहां हम यह नॉलेज पढ़ सकते हैं. ఎవరైనా విలాయత్ వెళ్తారనుకోండి, ఇక్కడ నుండి వాళ్ళు అడుగుతారు బాబా దగ్గర, బాబా అక్కడ మేము ఈ జ్ఞానం ప్రాప్తి చేసుకోవచ్చా, చదువుకోవచ్చా? బాబా ఏమంటారంటే, పిల్లలారా మీరు ఎక్కడున్నా కూడా ఈ చదువు చదువుకోగలుగుతారు. ఇందులో 7 రోజులు ముఖ్యంగా కోర్స్ తీసుకోవాలి. చాలా సహజమైనది ఇది. आत्मा को सिर्फ यह समझना होता है हम सतो प्रधान विश्व के मालिक थे, तब सतो प्रधान थे. విశ్వానికే మాలికలుగా ఉండేటటువంటి వాళ్ళం మనం. అప్పుడు ఎలా ఉండింది మన ఆత్మ? సత్వ ప్రధానంగా ఉండింది. ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది? తమో ప్రధానం అయిపోయింది. 84 జన్మలు పూర్తి, 84 జన్మల్లో పూర్తి ఇప్పుడు ఏమైపోయిందంటే పూర్తి ఇప్పుడు మన తమో ప్రధానం అయిపోయినాం. అంటే ఏమి కూడా మన దగ్గర ఇప్పుడు లేకపోయింది. ఇప్పుడు మళ్ళా అన్ని ప్రాప్తి చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? ఇది కలియుగమే కదా, తప్పకుండా సత్యుగం అవుతుంది. బాబా ఎంత సింపుల్ గా చెప్తారు. 7 రోజులు కోర్సు తీసుకోండి, అర్థం చేసుకోండి. కైసే హం సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బనే. ఎలా సతో ప్రధానంగా ఉన్న వాళ్ళు తమో ప్రధానం అయిపోయిన మనిషి అర్థం చేసుకోండి. కామచిత మీద కూర్చొని తమో ప్రధానం అయిపోయినారు. ఇప్పుడు జ్ఞానచిత మీద కూర్చొని సతో ప్రధానంగా తయారు కావాలి. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రత్త రిపీట్ అవుతా ఉన్నది, చక్రం కూడా తిరుగుతా ఉన్నది. ఇప్పుడు సంగమయుగం మళ్ళా ఏమవుతుంది? సత్యుగం వస్తుంది. ఇది కలియుగము ఎలాంటిది? విషయ వికారాల నుండి నిండింది. సో ఫిర్ సత్యుగి వైస్లెస్ కేసము, మళ్ళా సత్యుగము నిర్వికారి ఎలా అవుతుంది? అందుకోసమే బాబా మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. పుకార్తు భీ హే హమారే మే కోయి గుణ नहीं. మళ్ళా ఏమంటారు? నాలో ఏ గుణాలు కూడా లేదనేసి పిలుస్తూ ఉంటారు. अब हमको ऐसे गुणवान बनाओ जो कल्प पहले बने थे उन्हों को फिर बनना है. బాబా నాకు మళ్ళా గుణవంతులుగా తయారు చేయండి అనేసి భగవంతుని పిలుస్తూ ఉంటారు. అయితే మళ్ళా బాబా అలా తయారు చేస్తారు. బాబా ఏమంటారంటే, మొట్టమొదటి ఏం చేసుకోవాలి? మీరు సత్వ ప్రధానంగా కావాలి. అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మ అనేసి తెలుసుకోండి అంటారు బాబా. సత్వ ప్రధానంగా అవ్వాలి కదా, పూర్తి గుణవంతులుగా తయారు కావాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు బాబా? ఆత్మ అనేసి తెలుసుకోండి. ఆత్మ ఒక్క శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలో ప్రవేశం చేస్తుంది. పిల్లలు ఇప్పుడు మీరు దేహి అభిమానిగా కావాలి. సరేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజంతా కూడా నేను ఆత్మ అనేసి అనుకుంటే ఎంత స్థితి బాగుంటుంది. బ్రహ్మబాబా కూడా ఏం పురుషార్థం చేశారు? అదే కదా మొట్టమొదట చేసింది బాబా. నేను ఆత్మ అనేసి ఎన్ని విధాలుగా బాబా గుర్తు చేసుకున్నారు కదా. ఇప్పుడు బాబా చెప్తారు, నేను మీకు దేహి అభిమాని అయ్యేటటువంటి శిక్షణలు ఇస్తున్నాను. ఐసనే తుమ్ సదేవ్ దేహి అభిమాని రేంగి. అది కూడా బాబా చెప్పేస్తున్నారు కదా. ఇలా కూడా అనుకోవద్దు, సదా మీరు దేహి అభిమాని ఆత్మాభిమానిగా ఉంటారా? లేదు. సత్యమేతో नहीं, सत्य में तो नाम शरीर के रहते हैं, लक्ष्मी नारायण के नाम पूरे ही सारी कारोबार चलती है. సత్యుగంలో శరీరానికి పేరు ఉంటుందన్నమాట. లక్ష్మీ నారాయణ అనే పేరుతో పూర్తి కార్య వ్యవహారాలు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఇది సంగమయుగం. జబ్కి బాబ్ సమజాతే ఏమని చెప్తారు? సంగమయుగంలో శివబాబా వచ్చి మన పిల్లలకి ఏ జ్ఞానం తెలిపిస్తారంటే ఆత్మజ్ఞానమేమో చెప్తారు. అయితే కూడా ఏం చెప్తారు? పిల్లలారా మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళాలి. అంటే ఏంటి? అశరీరిగా వచ్చారు, అశరీరిగా మళ్ళా వాపసు బయలుదేరండి. స్వయాన్ని ఆత్మని తెలుసుకుని బాబా స్మృతి చేయండి. ఇదే రుహానీ యాత్ర. అంటే ఇది ఆత్మ ఏంటి? ఆత్మిక యాత్ర. ఇది ఆత్మ అప్నే రుహానీ బాబు యాద్ కర్తి. ఆత్మ తన యొక్క ఆత్మిక తండ్రిని గుర్తు చేసుకుంటుంది. బాబు యాద్ కర్నే సే హీ క్యా హోగా? ఇప్పుడు చెప్పండి. బాబా స్మృతిలో ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? అందరికీ తెలుసు ఏమవుతుంది. మన ఆత్మలో ఉండేటటువంటి అనేక పాపాలని భస్మం అవుతుంది. దీన్ని యోగ అగ్ని అనేసి చెప్తారు.
याद तो तुम कहाँ भी कर सकते हो. బాబా ఏమంటారు, పిల్లలారా ఎక్కడున్నా కూడా మీరు బాబా స్మృతి చేసుకోవచ్చు. 7 रोज में समझाना होता है ये सृष्टि चक्कर कैसे फिरता है, कैसे हम सीढ़ी उतरते. 7 రోజులు ఉంది కదా, అందులో తెలపండి ఏమని, ఎలా మనము మెట్లు దిగి వచ్చేసినాము. अब फिर इस एक ही जन्म में చడితి కళ ఉంది. ఒకే ఒక జన్మల మాత్రమే మళ్ళా మనము ఏం చేయాలి, మన ఉన్నత స్థానాన్ని మనం పొందాలి. विलायत में बच्चे रहते हैं, वहां भी मुरली जाती है. ये स्कूल है వాస్తవం में एक गॉड फादरली యూనివర్సిటీ. విలాయత్ లో పిల్లలు ఉంటారు, అక్కడ కూడా బాబా యొక్క మహావాక్యాలతో ఉన్నటువంటి మురళి పోతుంది అనమాట. ఇది స్కూల్ అయింది, వాస్తవంలో ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అయినది. గీత యొక్క రాజయోగం ఇది. परंतु श्री कृष्ण को भगवान नहीं कह सकते, ब्रह्मा विष्णु शंकर को भी देवता कहते. కృష్ణుడికి భగవంతుడిని చెప్పలేము, బ్రహ్మ విష్ణు శంకరుడికి కూడా ఏమంటారు, దేవత అని చెప్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళా అలాంటి దేవతలుగా తయారవుతున్నారు. అవుతున్నాం కదా, అనిపిస్తుందా? నిజమే బాబా, మనం దేవతలు అవుతున్నాం అనిపిస్తుందా లేదా? ఊరికే వినడం కాదు, సరేనా? నిజమే కదా, మనం దేవతలుగా అవుతున్నామని మన ఆత్మలో మనకు అనిపించాలి. ప్రజాపిత బ్రహ్మ भी जरूर यहाँ होंगे ना. ప్రజాపిత तो मनुष्य, ప్రజా जरूर ही रची जाती. ప్రజాపిత బ్రహ్మ బాబా కూడా ఇక్కడే ఉన్నారు. ప్రజాపిత అంటే మనుషే కదా, ప్రజలు తప్పకుండా ఇక్కడే రచించాల్సి పడుతుంది. హంసో का अर्थ बाप ने बहुत सहज रीति समझाया है. भक्ति मार्ग में तो कह देते हैं हम सो परमात्मा, इसलिए परमात्मा को सर्वव्यापी कह देते. హంసో అంటే నేను మళ్ళీ ఏమవుతాను అనేది ఈ సహజమైన మార్గం బాబా చూపించారు. భక్తి మార్గంలో ఏం చెప్తారు, హంసో సోహం అంటారు, అంటే నేనే ఆత్మ, సో పరమాత్మ అంటారు. ఇక్కడ బాబా ఏమంటారు, మనం బ్రాహ్మణ పిల్లలే మళ్ళీ ఏమవుతామో దేవతలు అవుతాం అంటారు. అందుకోసమే లౌకికంలో భగవంతుడిని ఏం అనేస్తారు, సర్వవ్యాపి అనేస్తారు. బాబా ఏం చెప్తారంటే, ప్రతి వాళ్ళలో ఉండేది ఏంటి, ఆత్మ ఉంది. నేను ఎలా సర్వవ్యాపి అవుతాను అంటారు బాబా. మీరు నన్ను పిలిచేది కూడా ఏం పిలుస్తారు, హే పతిత్ పావన రండి అనేసినే కదా పిలిచింది, సరేనా? హే పతిత్ పావన రండి అని పిలిచారు. మమ్మల్ని పావనంగా తయారు చేయమనేసి కూడా చెప్పారు. నిరాకార ఆత్మలు ఇప్పుడు తన రథాన్ని తీసుకొనింది. మనమంతా కూడా, మనకి కూడా ఒక శరీరం ఉంది కదా, దానికి బాబా అంటారు, రథం అంటారు. हर एक अकाल मूर्त आत्मा का तत्व यह है. ప్రతి ఆత్మకి, ప్రతి వాళ్ళ ఆత్మకి అకాల శరీరం మృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అయితే దానికి బాబా ఏమంటారంటే, మీరు సింహాసనమనా అనుకోండి, లేదా రథమైనా సరే, బాబాకు మాత్రము రథం లేదు. శివబాబాకు రథం ఉందా, శరీరం ఉందా? లేదు కదా. వాళ్ళు ఎలా ఉన్నారు, నిరాకారిగా ఉన్నారు. వాళ్ళకి నా సూక్ష్మ శరీరము లేదు, నా స్థూలమైన శరీరం కూడా లేదు. నిరాకార స్వయమే ఈ రథంలో కూర్చొని మాట్లాడుతున్నారు. రథ్ బిగర్ పతితంకు పావన్ కేసే పని. నాకు శరీరం లేదు అంటే నేను రథంలో లేదు అంటే నేను ఎలా మిమ్మల్ని పావనగా చేస్తాను? బాప్ कहते हैं मैं निराकार आकर इनका लोन लेता हूँ. टेम्पररी लोन लिया है, इसको भाग्यशाली रथ कहा जाता है. బాబా ఏమంటారంటే, నేను నిరాకార్ వస్తాను, మరి టెంపరవరీ లోన్ తీసుకుంటాను, వీడికి భాగ్యశాలి రథం అని కూడా చెప్తారు. బాబాయే సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం అంతా తెలిపిస్తారు. అప్పుడు మీరు పిల్లలు త్రికాదర్శిగా అవుతారు. और कोई मनुष्य नॉलेज जान नहीं सकते. ఈ సమయ సబ్ కౌన్ హే? ఈ సమయంలో ప్రతి మనుషులు ఎలా ఉన్నారంటే నాస్తికులు. బాబా వచ్చి ఆస్తికులుగా చేస్తారు. రచయిత రచన యొక్క రహస్యాన్ని మీకు నేను వినిపిస్తాను. अब तुम्हारे सिवा और कोई समझ ना सके, तुम्हें इस ज्ञान से फिर ये इतना ऊंच पद पाते. ఈ జ్ఞానం నుండి మీ పిల్లలు చాలా ఉన్నతమైన పదవి ప్రాప్తి చేసుకుంటారు. ये ज्ञान सिर्फ अभी ही तुम ब्राह्मणों को मिलता है.
బాప్ సంగం పరి ఆకర్ యహ జ్ఞాన్ దేతే హై. కేవలం ఈ జ్ఞానం మీ బ్రాహ్మణ పిల్లలకి ఇప్పుడు సంగమ యుగంలో లభిస్తుంది. సద్గతి దాత ఒకే ఒక బాబా. మనుషులకి ఎప్పుడు కూడా ఏమి ఇవ్వలేరు, సద్గతి ఇవ్వలేరు. వह सब गुरु है भक्ति मार्ग के. सदगुरु एक है, उनको कहा जाता है वह సద్గురు వహ. భక్తి మార్గంలో అనేక గురువులు ఉన్నారు, కానీ సద్గురు ఒక్కరే అయినారు. వాళ్ళకి ఏమంటారు? వహ సద్గురు వహ అంటారు. ఎవరు చెప్పండి సద్గురు? తెలుసు కదా, శివ బాబా. इनको पाठशाला भी कहा जाता है. ये ऑब्जेक्ट नर से नारायण बनने की, वह सब है भक्ति मार्ग की कथा. गीता से ही कोई, गीता से भी कोई प्राप्ति होती नहीं. ఏం ఆబ్జెక్టు ఇక్కడ ఏంటంటే నర నుండి నారాయణగా కావాలి. అవన్నీ భక్తి మార్గం తాలూకా కథలు అనమాట. గీత నుండి కూడా ఏది ప్రాప్తి అవ్వదు. బాబా ఏమంటారంటే, పిల్లలారా నేను ఇప్పుడు వచ్చి సన్ముఖంలో చదివిస్తూ ఉన్నాను, మీరు దాంతో చాలా మంచి పదవి ప్రాప్తి చేసుకుంటారు. ఇక్కడ మంచి పదవి ప్రాప్తి చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అంత మంచి పదవి ప్రాప్తి అవ్వాలి కదా. దానికోసం ఏమంటారంటే ముఖ్యంగా పవిత్రత. బాబా యొక్క స్మృతిలో ఉండాలి. ఒకటి పవిత్రంగా ఉండాలి, రెండోది బాబా స్మృతిలో ఉండాలి. ఇందులో మాయా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మీరు బాబా స్మృతి చేస్తారు. ఎందుకు చేస్తారు బాబా స్మృతి? ఆస్తి కావాలి కదా. మీ ఆస్తి మీరు పొందడానికి కోసమే బాబా స్మృతి మీరు చేస్తారు. ఈ జ్ఞానము అందరి పిల్లల దగ్గర కూడా పోతుంది. కబ్బీవి మురళి మిస్ నా, మళ్ళా ఇప్పుడు కూడా మురళి మిస్ చెయ్యొద్దు. మురళి ఒకవేళ మిస్ అయ్యింది అనుకోండి, అప్పుడు బాబా ఏమంటారు? ఆబ్సెంట్ అంటారు. మురళి సే కహా భీ బైఠే రిఫ్రెష్ హోతే రేగి. మురళి మీరు ఎక్కడున్నా కూడా మురళి చదివితే రిఫ్రెష్ గా ఉంటారు. శ్రీమత మీద నడవని కదా. బాహర్ మే జాతే తో బాప్ సమझाते పవిత్ర జరూర్ బన్నా హే, వైష్ణవ్ హోకర్ रहना है. విదేశానికి వెళ్ళినా కూడా మీరు పిల్లలు పవిత్రంగా ఉండాలి, వైష్ణవులుగా తయారు కావాలి. వైష్ణవులో కూడా 2 రకాలుగా ఉన్నారు. వైష్ణవ వల్లభాచారి బి పోతే హే పరంతు వికార్ మే జాతే. వైష్ణవుల్లో వల్లభాచారి వైష్ణవులు అంటారు. వాళ్ళు వికారంలో ప్రవేశం చేస్తారు, వాళ్ళు పవిత్రంగా ఉండరు. ఇప్పుడు మీరు పిల్లలు పవిత్రమైన విష్ణు వంశస్థులు. వహా తుమ్ వైష్ణవ్ रहेंगे, వికార్ మే నహీ జాతే కదా. వికారంలో ప్రవేశం చేయలేదు. అది ఆ లోకం ఏది? సత్యుగం అంటే బాబా చెప్తారు అమర్ లోకం. ఇది ఏ లోకం? ఇది అందరికీ అర్థమైపోయింది కదా. ఏ లోకం ఇది? మృత్యు లోకం ఇది. ఇక్కడ వికారంలో ప్రవేశం చేస్తారు. ఎక్కడ? కలియుగంలో లేక ఈ మృత్యులోకంలో వికారంలో ప్రవేశం చేస్తారంటారు బాబా. ఇప్పుడు మీరు విష్ణుపురికి వెళ్తున్నారు. అక్కడ వికారాలు ఏమి ఉండవన్నమాట. అది ఎలాంటి ప్రపంచం అంటే నిర్వికారి ప్రపంచము. యోగ బలంతో మీరు విశ్వం యొక్క రాజ్యాన్ని పొందుతారు. పరస్పర वह दोनों आपस में लड़ते हैं, मक्खन बीच में तुमको मिलता है. तुम अपनी राजधानी स्थापन कर रहे हो, सभी को यही पैगाम देना है. అయితే పరస్పరంలో విదేశీయులు ఏం చేస్తారంటే జగడం చేసుకుంటారు భారతం కోసం. కానీ వాస్తవంలో ఈ ఒక వెన్న కోసం వాళ్ళు జగడం చేసుకుంటారు భారతం కోసం. కానీ మధ్యలో మీకు ఇది లభిస్తుంది. మీరు ఇప్పుడు తన యొక్క రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. ఇది ప్రతి వాళ్ళకి కూడా మీరు మెసేజ్ చెప్పండి. छोटे बच्चों का भी हक है, शिव बाबा के बच्चे है ना, तो सबका हक है. सबको कहना है अपन को आत्मा समझो. ప్రతి వాళ్ళకి కూడా బాబా యొక్క ఆస్తి పొందడానికి హక్కు ఉందన్నమాట. చిన్న పిల్లలకి కూడా ఉంది అంటారు బాబా. అందరికీ చెప్పండి, స్వయాన్ని ఆత్మ అనేసి తెలుసుకోండి అని చెప్పండి. మా बाप में ज्ञान होगा तो बच्चों को भी सिखलाएंगे. शिव बाबा को याद करो. ఇంకొక యుక్తి చెప్తారు బాబా. తల్లి తండ్రిలో బాబా యొక్క జ్ఞానం అన్నట్లయితే వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు ఏం నేర్పిస్తారు? శివబాబాని స్మృతి చేయమనేసి నేర్పిస్తారు. మీరంతా నేర్పిస్తున్నారా? నేర్పిస్తారు కదా. ఎవరైనా సరే, ఇరుగు పరుగు పిల్లలే ఉండొచ్చు, మీ ఇంట్లో ఉన్న పిల్లలే కావచ్చు, ఎవరికైనా సరే, చిన్న పిల్లలకైనా సరే బాబా చెప్తారు
బాబా యొక్క జ్ఞానం తెలిపించి కొద్దిగా ఆత్మస్మృతిలోకి వాళ్ళకి తీసుకురావాలి. వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా. ఏం హక్కు ఉంది? బాబా యొక్క ఆస్తి పొందడానికి హక్కు ఉంది. सिवाय शिव बाबा के दूसरा ना कोई, एक की याद में से ही तमो प्रधान से सतो प्रधान बनेंगे. శివ బాబాని మాత్రమే స్మృతి చేసుకోవాలి. బాబా యొక్క స్మృతి ద్వారా తమో ప్రధానం నుండి సత్వ ప్రధానం అవుతారు. ఇందులో ముఖ్యంగా బాబా చెప్తారు, చదువు చాలా అత్యవసరం. భలే మీరు విలాయత్లో వెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఇందులో పుస్తకాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. మీరు ఎక్కడున్నా కూడా ఇది చదువుకోవచ్చు అనమాట. బుద్ధి ద్వారా బాబా యొక్క స్మృతి చేయగలుగుతారు. ఎంత సహజమైన చదువు ఇదనేది. యోగము లేక స్మృతి శక్తి పెంచుకోవాలి. ఇప్పుడు బాబా ఏమంటారంటే, పిల్లలారా మీరు విశ్వానికి మాలికులు అవుతున్నారు. బాబా రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేస్తున్నారు. అదంతా హఠయోగం. బాబా నేర్పించేది రాజయోగము. ఇందులో ఇంకొక విషయం బాబా చెప్తారు. ఏంటంటే ఈ రాజయోగంలో పరేజ్ రానా హై. పరేజ్ అంటే పత్యం ఉండాలి. इन లక్ష్మీ నారాయణ చేసే సంపూర్ణ సంపన్న బన్నాయి. లక్ష్మీ నారాయణ లాగా ఏం కావాలి? సంపూర్ణంగా సంపన్నంగా కావాలి. खान पान की भी परहेज चाहिए. और दूसरी बात, पाप को याद करना है तो జన్మ జన్మాంతరకి పాప కట్ జాయింగే. బాబా రెండే మాటలు చెప్తా ఉంటారు. ఒకటి ఏంటంటే ఏ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి, పरहेజ్లో ఏ విషయంలో ఉండాలంటే తిండి పానీయాలంతా కూడా అందులో పథ్యం ఉండాలి. రెండోది ఏంటంటే బాబా యొక్క స్మృతి కూడా చెయ్యాలి. అప్పుడే జన్మల పాపాలన్నీ కూడా భస్మం అవుతుంది. దీన్ని సహజ రాజయోగం అని అంటారు. రాజ్యం ప్రాప్తి అవుతుంది. ఒకవేళ రాజా నాది తో గరీబ్ బన్ జాయింది. రాజ్యం తీసుకోలేదు అంటే పేదవాళ్ళు అయిపోతారు. శ్రీమతి మీద పూర్తి నడవలి, శ్రేష్టంగా తయారు కావాలి. భ్రష్టసే శ్రేష్ఠ బన్నాయి. భ్రష్టం నుండి మళ్ళా శ్రేష్టంగా తయారు కావాలి. అందుకోసమే బాబా స్మృతి చేసుకోవాలన్నమాట. కల్ప ముందు కూడా మీరు ఈ జ్ఞానం ప్రాప్తి చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. సత్యములో ఇంకెవరిది కూడా రాజ్యం ఉండదనమాట. దాన్ని సుఖధామం అనేసి చెప్తారు. ఇది ఇప్పుడు ఏ ధామం? ఇది దుఃఖధామము. జహాసే హమ ఆత్మయి అయవహ ఓ కోసధామి. ఎక్కడి నుండి మనం ఆత్మలు వచ్చామో ఆ ధామం ఏది? శాంతిధామము. శివ బాబాకు వండర్ లగ్తా హే. క్యా వండర్ లగ్తా హే? బాబాకు ఆశ్చర్యం అంట. ఏ విషయంలో బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది? దేవతా దునియా మే మనుష్య క్యా క్యా కర్తే హే. ఈ ప్రపంచంలో మనుషులు ఏమేం చేస్తున్నారు? బచ్చే కమ్ పైదా హో ఉస్కే లియే భీ కిత్నా మాథా మార్తే రహతే హే. జనాభా తక్కువ అవ్వాలనేసి దానికోసం కూడా ఎంత తల కొట్టుకుంటా ఉంటారు. ఏమి కూడా అర్థమే చేసుకోలేదు. బాప్ కహి ఇది కామ్, ఇది భగవంతుడిదే పని అనేసి ఎవరికి అర్థం అవ్వదు. बाप जट एक धर्म की स्थापना कर बाकी सब अनेक धर्म का विनाश करा देते हैं. భగవంతుడు వెంటనే ఒక్క ధర్మం స్థాపన చేసి అనేక ధర్మాన్ని వినాశనం చేపిస్తారు. ఏక ధర్మ से वे लोग कितनी दवाई आदि निकालते हैं पैदाश कम करने के लिए. ఒకే దెబ్బకి బాబా ఏం చేస్తా ఉన్నారు? పవిత్రత శక్తి నుండి ధర్మ స్థాపన చేస్తున్నారు. అయితే ఆ జనాభా సత్యంలో ఎంత తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ జనాభా తగ్గించే దానికోసము ఎన్ని మందులు అవన్నీ కూడా దానికి ఉపయోగం పడేట్లుగా చేసుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో ప్రయోజనం ఏంటి? బాప్ కి పాస్ తో ఏక్ హీ దవాయి హే, ఏక్ ధర్మ కి స్థాపన హోనీ హే. వహ్ సమయ ఆయేగా సబ్ కహెంగే యే తో పవిత్ర బన్ రహే హే. భగవంతుడి దగ్గర ఒకే ఒక మందు ఉన్నది, ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇలాంటి సమయం కూడా సమీపం వస్తుంది. అప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు పవిత్రంగా తయారవుతున్నారు. ఫిర్ దవాయి అదికి క్యా దర్కార్ హై? పవిత్రంగా ఉన్నట్లయితే మళ్ళా ఈ మందులు ఇవన్నీ కూడా అవసరమా? తుమ్కు బాబానే ऐसे दवाई दी है मनमना भव की जिससे तुम 21 जन्म के लिए पवित्र बन जाते हो. బాబా మన పిల్లలకి ఎలాంటి ఒక మంది ఇచ్చారంటే మన్మనా భవ అనే మంది ఇచ్చారు. దాంతో 21 జన్మకి ఏమవుతామో పవిత్రంగా తయారవుతారంటారు బాబా. అచ్చం
मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार और నమస్తే। ముఖ్యంగా బాబా ఏం చెప్తారంటే పవిత్రులయ్యేటటువంటి పక్క వైష్ణవులుగా కండి। అర్థమైందా? పక్క వైష్ణవులు అంటే పవిత్రంగా ఉండాలనేసి అనుకోండి। మళ్ళీ అంతేకాకుండా తిండి పానీయాల్లో కూడా ఎలా ఉండాలన్నారు బాబా? ఎలా ఉండాలి? అర్థమైంది కదా ఎలా ఉండాలనేసి? పథ్యం ఉండాలి। పథ్యం అంటే అది తినకూడదు ఇది తినకూడదు అనేసి కాదు। వికారి ఆత్మల యొక్క భోజనాలు ఇవన్నీ కూడా స్వీకారం చేయవద్దు। శ్రేష్ఠ బన్నేకి శ్రీమత్ పర్ జరూర్ చల్లాలి। శ్రేష్టంగా తయారు కావడానికి శ్రీమతాన్ని అనుసరించండి। మళ్ళా రెండో విషయం, మురళి నుండి స్వయం రీఫ్రెష్ గా తయారు కావాలి కదా। మురళి చదువుతుంటాం అనేసి ఏమవుతుంది? రీఫ్రెష్ అవుతుంది। మీరు ఎక్కడున్నా కూడా సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేయండి। ఇది కరెక్షన్ చేసుకుంటామా? ఎక్కడున్నా ఎక్కడెక్కడో వెళ్ళాలి రాను ఫోన్ చేసుకుంటుంది అయితే కూడా గుర్తు ఏం చేసుకోవాలి? సతో ప్రధానంగా నేను అవ్వాలి అని ఇది పురుషార్థం బాగా చేసుకోవాలి। తర్వాత మురళి ఏక దిన్ బి మిస్ నై కర్నీ హై। మురళి ఒక్క రోజైనా సరే మిస్ చేసుకోకూడదు। వరదానం, जुदाई को सदा काल के लिए विदाई देने वाले स्नेही स्वरूप भव। వియోగాన్ని సదాకాలం కోసము విడాకులు ఇచ్చేటటువంటి వారే స్నేహి స్వరూప భవ। जो स्नेह को पसंद है वही स्नेह करने वालों को पसंद है। यही स्नेह का स्वरूप है। ఎవరైతే స్నేహాన్ని మెచ్చుకుంటారో వారు స్నేహం చేసేటటువంటి వాళ్ళకి ఏమి ఇష్టమో అదే చేస్తారు కదా, అంతే కదా। ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనుకుంటే ఆ ఫ్రెండ్స్కి ఏది ఇష్టమో వీళ్ళు కూడా ఏమనుకుంటారు? చదివే వాళ్ళకి అది ఇష్టం అంటే నేను కూడా దానికి ఓకే అయిపోతాను అంటారు కదా। అలాగా బాబాకి ఏమి ఇష్టమో అది చూసుకోదు। चलना खाना पीना रहना स्नेह के दिल पसंद हो, इसलिए जो भी संकल्प व कर्म करो तो पहले सोचो कि यह स्नेही बाप के दिल पसंद है। ఇప్పుడు బాబా ఏమంటారంటే మీ నడవడిక తిండి పానీయాలు స్నేహము ఇవన్నీ కూడా బాబాకు మెచ్చి అంటే ఇష్టమేనా? అందుచేతన మీరు ఏ సంకల్పమో చేస్తారో లేక కర్మలు చేస్తారో మొట్టమొదట ఆలోచించుకోండి ఏమని? ఈ స్నేహం ఇది నేనేం ఆలోచిస్తున్నానో లేక నేనే కర్మలు చేస్తున్నానో నా స్నేహితుడికి ఇది ఇష్టమేనా అని ఆలోచించుకోవాలి। ऐसे सच्चे स्नेही बनो तो निरंतर योगी सहज योगी बन जाएंगे। ఇలాంటి స్నేహి మూర్తులుగా కండి నిరంతరము యోగి सहज योगी मूर्तिलुगा అవుతారు। यदि स्नेही स्वरूप को समान स्वरूप में परिवर्तन कर दो तो अमर भव का वरदान मिल जाएगा। ఒకవేళ స్నేహ స్వరూపాన్ని సమాన స్వరూపంలో పరివర్తన చేసుకున్నట్లయితే అమర భవ అనే వరదానము లభిస్తుంది। और जुदाई को सदा काल के लिए विदाई मिल जाएगी। వియోగానికి సదాకాలం కోసం ఏమైపోతుంది? విడాకులు ఇచ్చేస్తారు। మళ్ళా స్లోగన్ అన్నమాట, స్వభావాన్ని సరళంగా చేసుకోవాలి, మరి పురుషార్థంలో అటెన్షన్ లో ఉంచుకోవాలి। స్వభావ్ ఈజీ और పురుషార్థ అటెన్షన్ వాలా బనాలి। సరేనా? మన స్వభావాన్ని ఏం చేసుకోవాలి? సరళంగా చేసుకోవాలి, మరి పురుషార్థంలో అటెన్షన్ చేసుకోవాలి। అచ్చా, ఓం శాంతి। ఈరోజు బాబా మన పిల్లలకి నిశ్చయ బుద్ధి, తర్వాత ఆత్మస్థితి, మళ్ళా మన పాపకర్మలన్నీ భస్మం చేసుకునేదానికి విశేషంగా యోగ శక్తిని పెంచుకోవాలి। తర్వాత దేవతా సంస్కారాలంతా కూడా ధారణ చేసుకోవాలనేసి విశేషంగా చెప్పారు కదా। సో ఆత్మస్థితి వలన పవిత్ర శక్తి వస్తుంది। సో అంచేతన ఇప్పుడు ఏమనుకోని ప్రతి సెకండ్ కూడా ఎంత వీలవుతుందో ఆత్మశక్తిని పెంచుకుంటాం। సరేనా? ఓం శాంతి।
पिचकारी लोभ मोहने कर दी निकारी अहंकार का रंग जो लागा टूट गया प्रभु प्रेम का धागा फिर न सूझे डगरिया रे सजनी तू ढोले मैली चुनरिया शिव साजन ज्ञान का दरिया रे सजनी तू ढोले मैली चुनरिया आलस भय चुगली और चोरी प्रभु पिया से हो गई दूरी रोग शोक मिले दुख अशांति मन में पैदा कर गई भ्रांति भोली है तू न बेली गुजरिया री ढोले मैली चुनरिया शिव साजन ज्ञान का दरिया रे सजनी तू ढोले मैली चुनरिया आबू में धो रहे शिव साजन चुनर बने तेरी अति मन भावन गीता